ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయవాది సురేష్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది ఆయన ఆరోపణ. ఒక పార్టీ డబ్బులు పోలీసు వాహనాలు తరలించారని నిందితులు ఒప్పుకున్నారని, ఫోన్ ట్యాపింగ్ పై ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో అడ్వకేట్ సురేష్ కోరారు. ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదన్నారు. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న రాజకీయ నాయకులు బయటకొస్తారని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయవాది సురేష్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది ఆయన ఆరోపణ. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికీ రాధాకిషన్ పెద్ద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది వ్యాపారాలను బెదిరించడానికి పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది వ్యాపారాలను బెదిరించి ఆ మేరకు డబ్బుల్ని ఒక పార్టీకి చేరే విధంగా చేసినట్టు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా కొంత పోలీస్ వాహనాలు కూడా తరలించాము, ఒక పార్టీ ఎన్నికల సందర్భంలో తరలించామని చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించిన రఘునందన్ ఏకంగా అటు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ రఘునందన్ కూడా ఇప్పటికే అటు ఈడీకి ఫిర్యాదు చేస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు తాజాగా మరొక న్యాయవాది హైకోర్టు న్యాయవాది సురేష్ కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కొన్ని ఆధారాలు చేశారు. ఎక్కడెక్కడ ఏ సమయంలో హవాలా మందు క్యాష్ ని ఏదైతే రికవర్ చేశారో ఆ రికవర్ చేసిన మనీని ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు, అంతేకాకుండా రాధాకృష్ణ స్టేట్మెంట్ లో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎవరిని పిలిచారు, మూడు అంశాలు అంటే అటు మునుగోడు కావచ్చు, అటు తుపాక, అటు హుజూర్నగర్, ఈ 3 ఎలక్షన్ల సందర్భంగా పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుకున్న తర్వాత డబ్బుల్ని ఎలా తరలించారు, కొంతమంది వ్యాపారాన్ని ఎలా తిరిగించారు, ఎలక్షన్ టైంలో ఏ విధంగా ట్యాప్ చేశారనే విషయంలో పూర్తిగా కూర్చోబుచ్చినట్లు దాంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఆధారాలతో కూడిన ఒక కంప్లైంట్ ఈడీకి న్యాయవాది ఇవ్వడం జరిగింది. దీంట్లో హవాలా ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులను పోలీసు వాహనాల్లోనే తరలించారు. కాబట్టి దీనిపైన పీఎంఎల్ఏ హవాలా సంకేత కేసు నమోదు విధానం జరపాలని చెప్పి కూడా ఈడీకి ఫిర్యాదు చేస్తారు. అయితే దీనిపైన ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనిపైన ఫర్దర్ గా ఒక యాక్షన్ తీసుకున్నట్టు కనపడుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు అసలు నిందితులను విచారించలేదు అనేది కూడా బయటకు వచ్చింది కదా రమేష్ వైట్ల, అసలు ముఖ్యంగా ఎవరు ఈ నిందితులు? వరకు చూసినట్లయితే దీంట్లో కొంత సమాచారం ఇప్పటికీ ఏదైతే రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో, రాధాకిషన్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో, డీసీపీ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ మాజీ రాధాకిషన్ స్టేట్మెంట్ లో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది టీఆర్ఎస్ కీలక నేతలు, టీఆర్ఎస్ సుప్రీమో చెప్పి కొంత సమాచారాన్ని ఆందోళనలో పేర్కొనడం జరిగింది. అయితే రాజకీయ నేతలు ఎవరనే విషయాన్ని కూడా స్పష్టంగా పేర్కొనలేదు. అయితే ఇప్పుడు కూడా కొంతమంది రాజకీయ నేతలపై అనుమానం ఉంది. ఆ రాజకీయ నేతల మీద విచారణ జరపాలి. ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన డబ్బుల్ని పోలీసు వాహనం తరలించారు, రాజకీయ నేతలు చెప్పినట్టు పోలీసులు వ్యవహరించారు అనే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయ నేతలు ఎవరు అనే విషయం కూడా అటు న్యాయవాది చెప్పలేదు. తర్వాత రాధాకృష్ణ కూడా తన కన్ఫ్యూషన్ చెప్పలేదు. కాబట్టి రాజకీయ నేతల ప్రమేయం అయితే ఉంది చెప్తున్నాయి. కాబట్టి ఎవరు అనే విషయం కూడా ఇప్పుడు బయటకు రాలేదు. ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళపైన కూడా విచారణ జరపాలని చెప్పి కూడా న్యాయవాది కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.